నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేష్ రెడ్డి చుండూరి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్స్లో. ఈరోజు మనము సయాటికా నొప్పి అంటే ఏంటి, దానికి ట్రీట్మెంటు మనము ఎలా తీసుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ సయాటికా నొప్పి అన్నది ఏంటంటే మన నడుము నుంచి కాలి వరకు కొంతమందికి నొప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్నే సయాటికా నొప్పి అంటారు. అది మనం చెప్పే ముందు మన స్పైన్ అంటే వెన్నుపూస ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. వెన్నుపూస ఇలా ఉంటుందండి. ఒక ఎముక ఇంకో ఎముక కింద ఉంటాయి, అలా డబ్బాలాగా ఉంటాయి ఈ ఎముకలు. మీరు ఈ మధ్యలో ఇలా ఒక జెల్లీ లాంటిది ఉంటుంది, అంటే ఒక థిక్ జామ్ లాంటిది ఉంటుంది అన్నమాట, ఒక ఎముకకి ఇంకో ఎముకకి మధ్యన. అయితే మీరు ఇది మన తలకాయ అయితే ఇది మన మెడ భాగం అవుతుంది, ఇది ఛాతీ, ఇది నడుము. సో ప్రతి చోట ఈ ఎముకలు ఉంటాయి మనకి వెనకాల. ఈ మధ్యలో ఉన్న షాక్ అబ్జార్బరు మనం ఎప్పుడైనా గుంటల్లో పడినప్పుడు కానీ పైనుంచి కిందకి దూకినప్పుడు ఈ షాక్ అబ్జార్బర్ మనకి అక్కడ దానికి లోడ్ తీసుకుంటుంది అన్నమాట. మనం ముందుకు వంగినప్పుడు కిందకి చూసినప్పుడు కానీ ఈ షాక్ అబ్జార్బర్ ముందు కొంచెం చిన్నగా అయ్యి వెనకాల పెద్దగా అయ్యి దాని షేప్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అది దాని మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు ఇదంతా మనకి ఎందుకు తెలియాలి అంటే, ఎప్పుడైతే మనము మామూలు ఎత్తాల్సిన లోడ్ అంత ఎత్తుతున్నాం అనుకోండి, అప్పుడు ఈ షాక్ అబ్జార్బర్ ఆ లోడ్ తీసుకుంటుంది. కానీ మనము ఎత్తాల్సిన లోడ్ కంటే ఎక్కువ ఎత్తినప్పుడు ఏమవుతుంది, ఈ షాక్ అబ్జార్బర్ మీద ఎక్కువ లోడ్ పడి ఇది కొంచెం బయటికి రావడం మొదలవుతుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే ఈ కింద చూడండి, ఇలా కొంచెము ఇలా బయటకు వచ్చింది చూసారా, ఈ షాక్ అబ్జార్బర్ లోడ్ పడి. అంతే. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని మధ్యలో థిక్ జామ్ పెట్టాం, దాని కనుక మనం గట్టిగా ఇలా ఒత్తామనుకోండి, లోపల ఉన్న జామ్ ఒక లెవెల్ వరకు లోడ్ తీసుకుంటుంది, కానీ ఆ తర్వాత బయటకు వస్తుంది. ఇప్పుడు ఇదే స్పైన్ సపోజ్ మనం ఎంఆర్ఐ కనుక తీస్తే మనకి ఎంఆర్ఐ ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఈ జామ్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకి ఈ వెన్నుపూస వెనకాల నరాలు ఇలా మనకి నడుం భాగంలో కాళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఈ మెడ భాగంలో చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ లోపలున్న ఆ జెల్లీని మనము మెడికల్ లాంగ్వేజ్ దాన్ని డిస్క్ అంటారు, అది బయటకు వచ్చి ఆ నరం మీద ఒత్తిడి చేస్తుందో ఆ నొప్పి మన కాళ్ళలోకి వెళ్ళిపోతుంది, దాన్ని సయాటికా అంటారు. ఇప్పుడు మామూలుగా ఇదే భాగాన్ని ఎంఆర్ఐ తీస్తే మనకి మామూలుగా ఎలా కనబడుతుంది, అదే కనుక మనకి డిస్క్ బయటకు వస్తే ఎలా కనబడుతుందో చూద్దాం, ఈ ఎంఆర్ఐలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టుగా ఈ డబ్బాలు, ఈ స్క్వేర్ టైప్ కనబడుతున్న పీసెస్ ఎముకలు, ఈ మధ్యలో నల్ల కనబడుతున్నది మన గుజ్జు అనమాట. మీరు ఈ పైన భాగంలో గమనిస్తే దీనికి ఈ వెనక ఇవన్నీ మన నరాల కిందకు వస్తున్నాయి, దీనికి తెల్లటి స్పేస్ ఇక్కడ గ్యాప్ కనబడుతుంది చూడండి. అండ్ ఈ డిస్క్ అన్నది ఈ ఎముకల సేమ్ ఒకటే బార్డర్లో ఎండ్ అవుతుంది. ఈ పైన కూడా చూడండి, ఇవన్నీ ఒకటే బార్డర్లో ఎండ్ అవుతుంది. అయితే సపోజ్ మనకి కనుక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ డిస్క్ అనేది వెనక్కి బల్జ్ అయ్యి ఈ నరాల మీద ఒత్తిడి తెస్తుంది. అయితే మనము ఇప్పుడు ఇందాక చూసిన ఎంఆర్ఐ మనము ఇలా తీసుకొని కట్ చేస్తే వచ్చింది. సపోజ్ దాన్ని ఇలా అడ్డంగా కట్ చేసామనుకోండి, అంటే వాళ్ళు ఫిల్మ్స్ అన్ని విధాలా తీస్తారు, దాన్ని కనుక తీస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు నార్మల్ డిస్క్ కనుక చూస్తే ఇక్కడ డిస్క్ ఇట్లా ఉండి ఈ నల్లదానికి ఇలా మనకి ఈ పెన్ పాసే అంత స్పేస్ ఉంటుంది రెండు పక్కల. సపోజ్ అదే ప్రాబ్లమాటిక్ ఏరియాకి వచ్చామనుకోండి, చూడండి ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడికి చూడండి కొంచెం స్పేస్ ఉంది ఈ నల్లదానికి, కానీ ఈ నల్లదానికి స్పేస్ లేదు, అంటే ఈ గుజ్జీలు వెనక్కి వచ్చి ఈ నరాన్ని ఒత్తిడి చేస్తుంది అనమాట. అప్పుడు అక్కడి నుంచి మనకి కాళ్ళల్లోకి నొప్పి వెళ్తుంది. అయితే ఇప్పటి వరకు మనము సయాటికా ఏంటి అన్నది మాట్లాడుకున్నాము. ఇప్పుడు సయాటికా తగ్గించుకోవడం ఎలా అన్న దాని మీద మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా దేనికైనా కానీ పరిష్కారం అన్నది కారణాలు తీయాలి. మనము వంగి లేచి బరువులు ఎత్తేవి అలాంటివి ఏమైనా ఉంటే రోజు మనం గమనించి అలాంటివి మనము తగ్గించుకోవాలి, చేయకుండా మానేయాలి. బరువులు లాంటివి ఎత్తడం అలాంటివి కూడా బాగా తగ్గించుకోవాలి.
ఇన్ని చేసినా మనకి నొప్పి చాలా ఎక్కువగా ఉంది, మందులు వాడినా మనకి తగ్గట్లేదు అంటే మన రాఘవేంద్ర హాస్పిటల్స్లో ఈ నొప్పి తగ్గించడానికి మన వెన్నుపూసకి చిన్న ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఏదో నడ్డికో లేకపోతే ఇలా చేతికో ఇంజెక్షన్ కాదు, మనము స్పైన్కే చిన్న ఇంజెక్షన్ మనము ఎక్స్రే కంట్రోల్లో ఇస్తాం. దాని మూలంగా ఈ నొప్పి వెంటనే తగ్గిపోతుంది, అప్పటికప్పుడు పోతుంది. అయితే అంటే నొప్పి అంటే మనిషికి నొప్పితో ఉండడం కంటే నొప్పి లేకుండా ఉంటే బెటర్ కదా. సో అంటే మనం సర్జరీ వైపు అడుగు వేసే ముందు ఇలా నొప్పిని మనం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామందికి సర్జరీ అంటే భయం, ఇంకోటి ప్రతిదానికి సర్జరీ వైపు వెళ్ళాలా అని చాలా ప్రశ్నలు ఉంటాయి. అలా వెళ్ళక్కర్లేకుండా మనము ఈ ఇంజెక్షన్ అన్నది మన స్పైన్లో ఇచ్చి దాని ద్వారా మనం నొప్పి వెంటనే తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే నొప్పి బాగా మట్టుకు కంట్రోల్లో ఉంటుంది అనమాట. దీన్ని కాడల్ ఎపిడ్యూరల్ అంటారు, లంబార్ ఎపిడ్యూరల్ అని కూడా ఇవ్వచ్చు, ఈ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. దీన్ని మనము అంటే అన్ని దేశాల్లో ఇస్తారు. ఇలా చేసి మనము నొప్పిని బాగా కంట్రోల్లో చేసుకోవచ్చు. మీరు కనుక ఇలాంటి ఇంజెక్షన్ తీసుకోవాలంటే మా హాస్పిటల్ని తప్పకుండా సంప్రదించండి. కొన్ని వేల మందికి ఇక్కడ అలా ఇచ్చి నొప్పి తగ్గించాము, అలాగే మీకు కూడా చేయగలుగుతాం. ఓకేనండి, నమస్కారం.